నీట్ యూజీ ఎంట్రన్స్ ఎగ్జామ్ విధానంలో కీలక మార్పు చేసింది ఎన్టీఏ. ఇకపై పెన్ అండ్ పేపర్ మోడ్లో పరీక్ష ఉంటుందని తెలిపింది. సింగిల్ డే సింగిల్ షిఫ్ట్లో ఎగ్జామ్ నిర్వహించనున్నట్టు వెల్లడించింది. నేషనల్ మెడికల్ కమిషన్ మార్గదర్శకాల మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది ఎన్టీఏ. ఎంబీబీఎస్తో పాటు బీఏఎంఎస్, బీయూఎంఎస్, బీఎస్ఎంఎస్ కోర్సులకు ఒకేలా నీట్ యూజీ పరీక్ష నిర్వహిస్తామని తెలిపింది. నీట్ ఫలితాల ఆధారంగా నేషనల్ కమిషన్ ఫర్ హోమియోపతి కింద బీహెచ్ఎంఎస్ కోర్సు అడ్మిషన్లు నిర్వహిస్తారు. అలాగే ఆర్మ్డ్ మెడికల్ సర్వీస్ హాస్పిటల్స్లో బీఎస్పీ నర్సింగ్ అడ్మిషన్లకు నీట్ క్వాలిఫై కావాల్సి ఉంటుంది. 4 ఏళ్ల బీఎస్పీ నర్సింగ్ కోర్సుకు కూడా నీట్ యూజీ కోర్సులో అర్హత సాధించాల్సి ఉంటుందని తెలిపింది ఎన్టీఏ. నీట్ యూజీ ఎంట్రన్స్ ఎగ్జామ్ విధానంలో కీలక మార్పు చేసింది ఎన్టీఏ. ఇకపై పెన్ అండ్ పేపర్ మోడ్లో పరీక్ష ఉంటుందని తెలిపింది. సింగిల్ డే సింగిల్ షిఫ్ట్లో ఎగ్జామ్ నిర్వహించనున్నట్లు వెల్లడించింది. నేషనల్ మెడికల్ కమిషన్ మార్గదర్శకాల మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది ఎన్టీఏ. ఎంబీబీఎస్తో పాటు బీఏఎంఎస్, బీయూఎంఎస్, బీఎస్ఎంఎస్ కోర్సులకు ఒకేలా నీట్ యూజీ పరీక్ష నిర్వహిస్తామని తెలిపింది. నీట్ ఫలితాల ఆధారంగా నేషనల్ కమిషన్ ఫర్ హోమియోపతి కింద బీహెచ్ఎంఎస్ కోర్సు అడ్మిషన్లు నిర్వహిస్తారు. అలాగే ఆర్మ్డ్ మెడికల్ సర్వీస్ హాస్పిటల్స్లో బీఎస్పీ నర్సింగ్ అడ్మిషన్లకు నీట్ క్వాలిఫై కావాల్సి ఉంటుంది. 4 ఏళ్ల బీఎస్పీ నర్సింగ్ కోర్సుకు కూడా నీట్ యూజీ కోర్సులో అర్హత సాధించాల్సి ఉంటుందని తెలిపింది ఎన్టీఏ.